City 91.1. Hi, this is me, Ajay Funny. First of all, అందరికీ హ్యాపీ అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే. రియలీ అంటే బైఫర్కేషన్ తర్వాత మరి మన ఆంధ్రప్రదేశ్ చాలా ప్రౌడ్గా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఫస్ట్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ని మన వైజాగ్లో ప్లాన్ చేసింది. రియల్లీ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ అండి. మరి ప్రజెంట్ మనం చూస్తున్న స్టేజ్ ఏదైతే ఉందో నా బ్యాక్ సైడ్ ఇదంతా కల్చరల్ యాక్టివిటీస్కి, అలానే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఇండిపెండెన్స్ డే రోజు 3 పథకాలు కూడా లాంచ్ చేయడానికి రెడీ అవుతున్న స్టేజ్ అనమాట. సో మరి ఈ మార్చ్ ఫాస్ట్ కానీ లేదా సగటాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో వాళ్ళు లుక్ చేద్దాం. ఎస్, మరి పెరేడ్ కోసం కూడా చూసుకున్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, ఎన్సీసీ స్టూడెంట్స్ చాలా రకాల ఫోర్స్ ఇందులో పార్టిసిపేట్ జరుగుతుంది. రైట్ నో మనం చూస్తున్నాం మరి బ్యాక్ నా స్కూల్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మరి ఆ పక్క షెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మరి ఈ రోజు జరిగే అంటే ఈ ఆగస్ట్ 15th జరిగే ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్కి 25,000 పీపుల్ కూర్చొని చూడడానికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. 35,000 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రిమైనింగ్ వాళ్ళందరూ స్టాండింగ్ పొజిషన్లో కూడా వాళ్ళకి తగ్గ వసతులు క్రియేట్ చేయడం జరిగింది. సో ఫైనలీ మరి బీచ్ రోడ్లో మన ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట. సో కమాన్ మరి మార్నింగ్ 8 o'clock బీచ్ రోడ్కి మీరు చేరిపోయినట్టయితే ఏ ప్రాబ్లం లేకుండా అక్కడ జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు కూడా ఫ్రీ సర్వీస్ ని రన్ చేస్తున్నారు. లేదు 8:30 తర్వాత మీరు స్టార్ట్ అయినట్టయితే బెటర్ ఇంట్లోనే స్టే చేయండి. లేదంటే మీ మెయిన్ జంక్షన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లో LED స్క్రీన్స్ ని పెట్టడం జరిగింది లైవ్ కవరేజ్ కోసం. సో అందరికీ అజయ్ ఫనీ విష్ చేస్తున్నాడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. Radio City 91.1.